హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం గతంలో కొన్ని జీకే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. వాటిలో భాగంగానే ఈరోజు కూడా ఈ యొక్క వీడియోని మీకైతే అందిస్తూ ఉన్నాం. ఇక ఈ వీడియోలో గత సంవత్సరం అనగా 2025వ సంవత్సరం, అంటే ఈ సంవత్సరమే కాకపోతే రేపటికి ఈ సంవత్సరం అయిపోతుంది, అందుకని గత సంవత్సరం అని చెప్పేసి అన్నాను. 2025 సంవత్సరం ఫిబ్రవరిలో జరిగినటువంటి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి వచ్చినటువంటి పేపర్లలో ఒక పేపర్లోని జీకే సెక్షన్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. క్వశ్చన్ దాని యొక్క ఆన్సర్స్ అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడాల్సింది ఏంటంటే ఈ వీడియోలో ఆ క్వశ్చన్ ఆన్సరు మరియు ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేది గమనించుకోండి. ఆ టాపిక్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో వరుసగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పేటప్పుడు ఎక్కువ ఏ టాపిక్స్ చదువుకోవాలనేది మీకు అర్థమవుతుంది, నేను కూడా చెప్తాను. ఓకేనా? ఆ టాపిక్స్ ఏవో కూడా ఆ టాపిక్స్ అన్నిటికి సంబంధించిన మెటీరియల్కి సంబంధించి అప్డేట్ ఇస్తానన్నాను కదా. సో వాటికి సంబంధించి మెటీరియల్ కూడా తయారైతే చేస్తూ ఉన్నాం. ఆ మెటీరియల్ని కూడా మీకు తొందరలోనే అప్లోడ్ అయితే చేస్తాం. ఆ తొందరలోనే మీకైతే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది ఇస్తాం. ఓకేనా? అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ అయితే ఉంచుకోండి. మనకి టెలిగ్రామ్ సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వనట్లయితే వెంటనే ఆ గ్రూప్లో కూడా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. జాబ్ బాక్స్ 360 అని ఉంటుంది. మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినా వస్తుంది, లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్కి సంబంధించి కూడా సేమ్ జాబ్ బాక్స్ 360 అని ఉంటుంది. ఓకేనా? స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఈ యొక్క గ్రూప్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అప్డేట్స్, అదేవిధంగా క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డైలీ క్వశ్చన్స్ వాటన్నిటిని అక్కడ ఆ గ్రూప్స్లో అయితే టెలిగ్రామ్లో అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు యూజ్ అవుతుంది, అందువల్ల జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఎస్ఎస్సి జీడీ 2025 పేపర్ అనమాట ఇది. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నీటిలో శాస్త్ర సాలిడ్ యొక్క లేకుంటే శాస్త్ర సాలిడ్స్ యొక్క పెరిగిన కాన్సన్ట్రేషన్ మరియు అవి అవాంఛితంగా బోటములపై సేకరణ చేయబడటం ఏ రకమైన నీటి కలుషితాన్ని సృష్టిస్తుంది? ఏ రకమైన నీటి కలుషితాన్ని సృష్టిస్తుందంటే మనకి ఆప్షన్ 1, ఓకేనా, సిల్టేషన్. ఈ సిల్టేషన్ అనేటువంటి నీటి కలుషితాన్ని సృష్టిస్తుంది. ఓకేనా? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లా ఈజ్ వెలబ్రోడ్ స్నేల్ యొక్క సైన్స్కు అత్యంత ముఖ్యమైన కంట్రిబ్యూషన్ ఏ చట్టం? ఓకేనా? వెలబ్రోడ్ స్నేల్ యొక్క సైన్స్కు అత్యంత ముఖ్యమైన కంట్రిబ్యూషన్ ఏది, లేకుంటే ఏ చట్టం? ఏ చట్టం అది? లా ఆఫ్ రిఫ్రాక్షన్. లా ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది వెలబ్రోడ్ స్నేల్ యొక్క సైన్స్కు అత్యంత ముఖ్యమైనటువంటి కంట్రిబ్యూషన్ చట్టం. ఓకేనా? ఆప్షన్ మనకు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. ఓకేనా? ఇది ఆన్సర్, లా ఆఫ్ రిఫ్రాక్షన్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ రెవల్యూషన్. ఓకేనా? ఇది స్టాటిక్ జీకే క్వశ్చన్. గ్రీన్ రెవల్యూషన్ సమయంలో పరిచయం చేయబడిన కొత్త వ్యవసాయం పద్ధతి ఏది? ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ న్యూ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ది గ్రీన్ రెవల్యూషన్? ఓకేనా? గ్రీన్ రెవల్యూషన్ సమయంలో మనకు పరిచయం చేయబడిన కొత్త వ్యవసాయం ఏది ఇక్కడ? ఓకేనా? యూజ్ ఆఫ్ ట్రెడిషనల్ సీడ్సా, లేకుంటే యూజ్ ఆఫ్ మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్సా, లేకుంటే రిలయన్స్ ఆన్ యానిమల్ లేబరా, లేకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్సా? వీటిలో ఆన్సర్ ఏంటి? మనకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ ఉపయోగం. ఓకేనా? ఇది మనకి రెవల్యూషన్ ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ సమయంలో పరిచయం చేయబడిన కొత్త వ్యవసాయ పద్ధతి. ఓకేనా? ఏంటది? మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్, రివర్ యొక్క అప్పర్ పార్ట్లో అంటే పై భాగంలో రివర్ యొక్క అప్పర్ పార్ట్లో సాధారణంగా ఏవి ఏర్పడతాయి? ఏమి ఏర్పడతాయి? మీండర్సా, లేకుంటే ఆక్స్బో లేక్సా, లేకుంటే గార్జెస్, లేకపోతే ఫ్లడ్ ఫ్లైన్స్? మనకి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? గార్జెస్ అనేవి రివర్ యొక్క అప్పర్ పార్ట్లో సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా? గార్జెస్ అనేది గుర్తుపెట్టుకోండి.
ఈ రివర్కి సంబంధించింది కూడా స్టాటిక్ జీకే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ అటార్నీ జనరల్ డాష్కు లీగల్ అడ్వైస్ అందిస్తారు. ఎవరికి లీగల్ అడ్వైస్ అందించేది? స్టేట్ గవర్నరా, లేకుంటే స్టేట్ చీఫ్ మినిస్టరా, లేకుంటే యూనియన్ గవర్నమెంటా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానా? మనకి లీగల్ అడ్వైజ్ అందిస్తారు కదా ఎవరికంటే యూనియన్ గవర్నమెంట్. ఓకేనా, యూనియన్ గవర్నమెంట్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2018-19 యూనియన్ బడ్జెట్లో ప్రిన్సిపల్ క్రాప్స్ కోసం ఎంఎస్పి గురించి ప్రీ డిటర్మైన్డ్ ప్రిన్సిపల్ ఏది? ఓకేనా, 2018-19 యూనియన్ బడ్జెట్లో. ఓకేనా, దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే ప్రొడక్షన్ కాస్ట్ కంటే 50% తక్కువ, అది అయితే ఆన్సర్ కాదు. ప్రొడక్షన్ కాస్ట్ యొక్క 1.5 టైమ్స్, లేకుంటే ప్రొడక్షన్ కాస్ట్తో సమానం, లేకుంటే ప్రొడక్షన్ కాస్ట్ డబల్. మనకి ఎంత? మరి గమనిస్తే 2018-19 యూనియన్ బడ్జెట్లో ప్రిన్సిపల్ క్రాప్స్ కోసం ఎంఎస్పి గురించి ప్రీ డిటర్మైన్డ్ ప్రిన్సిపల్ అనేది 1.5. ఓకేనా, 1.5 ఇక్కడ ఇచ్చినట్లు ప్రొడక్షన్ కాస్ట్ యొక్క 1.5 టైమ్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 1.5 టైమ్స్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కచ్ గుజరాత్లో రన్ ఉత్సవం ఎప్పుడు మొదలవుతుంది? ఓకేనా, కచ్ గుజరాత్లో రన్ ఉత్సవం ఎప్పుడు మొదలవుతుంది? ఏప్రిల్లోనా, నవంబరా, ఫిబ్రవరి, మేనా? కచ్ గుజరాత్లో మనకి రన్ ఉత్సవం అనేది నవంబర్ నెలలో. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నవంబర్ నెలలో మొదలవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇది చూసినట్లయితే కచ్ గుజరాత్ రన్ ఉత్సవం, ఈ రన్ ఉత్సవం అనేది కూడా స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి పార్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఫెడరేషన్ మరియు ప్రావిన్సెస్ మధ్య పవర్ డివిజన్లకు ఎన్ని లిస్టులు అందించింది? 2, 3, 4, 1? ఆప్షన్ బి. ఓకేనా, 3 లిస్టులు. ఓకేనా, 3 లిస్టులు. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ అవుట్. ఇది స్టాటిక్ జీకేకి సంబంధించి ఇప్పటికే చూశారు కదా చాలా క్వశ్చన్స్. నేను దగ్గరగా 3-4 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే నుంచి వచ్చాయి. ఓకేనా, టైమ్డ్ అవుట్ రూల్ ఏ స్పోర్ట్లో అప్లై అవుతుంది? టైమ్డ్ అవుట్ అనేది ఏ స్పోర్ట్కి సంబంధించింది? మనకి ఆప్షన్ సి క్రికెట్కి సంబంధించింది టైమ్డ్ అవుట్ అనేది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 2024లో యూనియన్ క్యాబినెట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మరియు ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ ఏది అప్రూవ్ చేసింది? మనకి నేషనల్ మిషన్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షనా? కాదు. నేషనల్ మిషన్ అండ్ ఎయిర్ సీడ్సా? లేకుంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషనా? పిఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన? మనకి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 3 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా. సెన్సెస్ అంటే జనాభా లెక్కలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి 2011 ప్రకారం నార్త్ స్టేట్స్లో హైయెస్ట్ లిటరసీ రేటు ఏది? ఓకేనా, ఎక్కువ లిటరసీ అక్షరాస్యత శాతం లేకుంటే అక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏది? ఓకేనా, ఏది? నార్త్ స్టేట్స్లో 2011 ప్రకారంగా హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో ఓకేనా హైయెస్ట్ లిటరసీ రేటు ఉంది. ఓకేనా, హైయెస్ట్ లిటరసీ రేట్ అంటే మీకు గుర్తు రావాలి, నార్త్ స్టేట్స్ వైజ్గా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ. విష్ణు పురాణం ప్రకారం చంద్రగుప్త మౌర్య మదర్ ఎవరు? అమ్మగారు ఎవరు? ఓకేనా, చంద్రగుప్త మౌర్య మదరు ఎవరు? నంద కింగ్ వైఫ్, లేకుంటే మురా హంటర్ డాటర్, గ్రీన్ నోబెల్ హ్యూమన్ ఉమెన్? మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మురా హంటర్ డాటర్. ఓకేనా, మురా డాటర్ ఆఫ్ హంటర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద్రౌపది ముర్ము మునుపు ఏ రాష్ట్ర గవర్నర్? గతంలో ద్రౌపది ముర్ము ఏ రాష్ట్ర గవర్నర్గా ఉండేవాళ్ళు? ఇది అందరికీ తెలిసిన విషయం, జార్ఖండ్. ఓకేనా, జార్ఖండ్ యొక్క గవర్నర్ గతంలో ప్రెసిడెంట్ కాకముందు గతంలో జార్ఖండ్ యొక్క
రాష్ట్ర గవర్నర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ ముకుంద్ నాయక్ సంగీత నాటక అకాడమీ అవార్డు 2017 ఏ కేటగిరీలో అందుకున్నారు ఆయన? మనకి దీనికి సరైన ఆన్సర్ ఫోల్క్ మ్యూజిక్. ఓకేనా. ఫోల్క్ మ్యూజిక్లో పద్మశ్రీ ముకుంద్ నాయక్ గారు సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది 2017లో అందుకోవడం జరిగింది. ఓకేనా. 2011 సంబంధించి ఏ కేటగిరీ అంటే ఫోల్క్ మ్యూజిక్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ 5 years. ఓకేనా. వెన్ వాజ్ ది ఫస్ట్ 5-year ప్లాన్ లాంచ్డ్ ఇన్ ఇండియా? మొదటి పంచవర్ష ప్రణాళిక. ఓకేనా. మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు లాంచ్ అయ్యింది? 1951, 56, 50, 47? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభం అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ హాకీ ఫీల్డ్ స్టాండర్డ్ విడ్త్ ఏమిటి? ఇంటర్నేషనల్ హాకీ ఫీల్డ్ యొక్క స్టాండర్డ్ విడ్త్ ఎంత? అక్కడ 50 మీటర్సా, లేకుంటే 55, 16, లేకుంటే 91.4? మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 55 మీటర్స్ దాని యొక్క విడ్త్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా జిల్లా ఓకేనా కూచలపురం గ్రామంలో ఏ క్లాసికల్ డ్యాన్స్ ఆరిజినేట్? ఓకేనా. కృష్ణా జిల్లా కూచలపురం గ్రామం అనగానే మీకు గుర్తు రావాల్సింది. కూచలపురం అనగానే మనకి మన ఆంధ్రాలో ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఏది? కూచిపూడి. ఓకేనా. కృష్ణా జిల్లా కూచలపురం గ్రామంలో మనకి ఆరిజినేట్ అయింది ఏంటి? కూచిపూడి. ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది? 1 కాదు, 2 కాదు, 3. ఓకేనా. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, కూచిపూడి. రామ్లాల్ బరేత్ 2024లో ఏ అవార్డు పొందాడు? ఓకేనా. ఏ అవార్డు పొందడం జరిగింది? పద్మశ్రీ పొందారు. ఓకేనా. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, పద్మశ్రీ. రామ్లాల్ బరేత్ ఓకేనా పొందినటువంటి అవార్డు పద్మశ్రీ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్విట్ ఇండియా రెజల్యూషన్ ఓకేనా ఏఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో పాస్ అయ్యింది. మనకి కలకత్తా సెషనా, లేకుంటే బాంబే సెషనా, కరాచీ, లేకుంటే లాహోర్? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. బాంబే సెక్షన్లో. ఓకేనా. బాంబే సెషన్. నెక్స్ట్ క్వశ్చన్, సెన్సస్ 2011 ప్రకారం మేల్ ఫీమేల్ డిఫరెన్స్ ఎక్కువ ఏ స్టేట్? అటు మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఎక్కువ ఏ స్టేట్ అంటే మనకి ఆప్షన్ 1 హర్యానా. ఓకేనా. హర్యానాలో మనకి మేలు అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి ఓకేనా ఎక్కువ డిఫరెన్స్ హర్యానా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇవి మనకి గత 2025 సంవత్సరం అంటే ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఒక పేపర్లో ఉన్నటువంటి జీకే సెక్షన్కి సంబంధించిన పేపరు, వాటి యొక్క ఆన్సర్స్. మీరు గమనిస్తే ఈ పేపర్లో 9 నుంచి 10 ప్రశ్నలు స్టాటిక్ జీకే నుంచి వచ్చాయి. ఓకేనా. స్టాటిక్ జీకే నుంచి రావడం జరిగింది. 9 నుంచి 10 ప్రశ్నలు అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది, స్టాటిక్ జీకే ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 9 నుంచి 10 ప్రశ్నలు ఈజీ టు ఈజీ ఆన్సర్ అనేది చేస్తారు. 9 నుంచి 10 ప్రశ్నలకు ఆన్సర్ ఈజీగా వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే 9 నుంచి 10 ప్రశ్నలు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈ స్టాటిక్ జీకేకి సంబంధించి నేను మెటీరియల్ ఆల్రెడీ తయారు చేస్తున్నాను. ఆ మెటీరియల్ అంతటిని మీకు అందిస్తాను. సో మీకు ఆ అప్డేట్ కూడా ముందు రోజుల్లో వీడియోస్లో అయితే ఇస్తాను. ప్రజెంట్ పేపర్స్ అనేది మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది పేపర్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అటు మోస్ట్ ఇంపార్టెంట్ జీకే కూడా మీకు ఒక పక్క ఆ వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ అయితే ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు అయితే అందించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.